శుభాకాంక్షలు. అలాగే చుప్పయండి మండల పట్టణ ప్రజలందరూ మా సత్యమన్న విజయంలో భాగస్వాములందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. బొట్టన కాంగ్రెస్ తరఫున జై కాంగ్రెస్. చుప్పానికి మొట్టమొదటిసారి విచ్చేసినందుకు అశేష ప్రజానికం స్వాగతం పలికినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ ముఖ్యంగా మన చుప్పాని పట్టణంలో 3600 మెజారిటీ ఇచ్చి ఈరోజు అన్నను అత్యధిక మెజారిటీ, అదేవిధంగా మండలంలో 9700 మెజారిటీ ఇచ్చి 10,000 మెజారిటీ ఈరోజు మీరు అంత గెలిపించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రేపు 8వ తారీఖు నుంచి మన గ్రామ పాలన మండలాల్లో కూడా అదేవిధంగా పట్టణాల్లో కూడా రేపు పొద్దున 6 గ్యారెంటీలకు సంబంధించిన కార్యక్రమాన్ని కూడా మన అన్నగారి నాయకత్వంలో రేపు చేపట్టడం జరిగిన సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఇంకా రాబోయే కాలంలో కూడా మన అన్న రీతికి నిజాయితీకి మారుపేరుగా ఉంటాడని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ప్రతి పేదవారి కల్పలు తట్టి మీ యొక్క కష్ట నష్టాల్లో పాల్పంచుకొని మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున మేడిపల్లి సత్యవన్న గారు తప్పకుండా సంపూర్ణ సహకారం అందిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా పట్టణ అధ్యక్షులు ముద్దం తిరుపతి గౌడ్ గారికి, అదేవిధంగా మన మేడిపల్లి సత్యవన్న గారి నాయకత్వం, మేడిపల్లి సత్యవన్న నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, అప్నా లీడర్ ఈరోజు మన అన్న చుప్పారెడ్డి నియోజకవర్గంలో మనందరి గతంలో ఎన్నో కష్టాలు నష్టాలు కోర్చి 2 సార్లు ఓడిపోయినా కానీ ఈ రోజు గెలిచి మన ముందరకు వచ్చిండు. మీ కోరికలు తీర్చడానికి ముందుకు వచ్చిండు మన మేడిపల్లి సత్యవన్న అనే సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను. సత్యవన్న గారి నాయకత్వంలో మేమందరం సంపూర్ణంగా వారు ఏ ఆదేశాలు ఇస్తే ఆదేశాల ప్రకారం మేమందరం కూడా నడుచుకుంటామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి ముద్దం తిరుపతి గారికి, పట్టణాధ్యక్షులు, మిగిలిన కాంగ్రెస్ పార్టీ సోదరులందరికీ ధన్యవాదాలు చేస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. ఇప్పుడు మన మేడిపల్లి సత్యవన్న గారు మాట్లాడతారు. జై కాంగ్రెస్. చొప్పదండి నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో, మరీ ముఖ్యంగా ఈ చొప్పదండి మండల ప్రజల ఆశీర్వాదంతో అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేని గెలిపించి మీ ప్రతినిధిగా శాసనసభకు పంపినందుకు నేను మీ అందరికి కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. గత 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో నిరంకుశ నియంత్రిత పాలనకు వ్యతిరేకంగా ప్రజలు మార్పు కొనుక్కొని ప్రజా పరిపాలన తెచ్చుకున్న మీ అందరూ కూడా నేను శిరస్సు వంచి ఈ చొప్పల నియోజకవర్గంలోనే దాదాపు 10,000 మెజార్టీ ఇచ్చి నన్ను ఆదరించారు, ఆశీర్వదించారు. నేను ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేదు. ఖచ్చితంగా పెట్టుకున్న నమ్మకాన్ని బాబు చేయకుండా గెలిపించిండ్రు. ఆ నమ్మకాన్ని వమ్ము చేసుకోకుండా మీ బిడ్డగా, మీ తమ్మునిగా, మీ అన్నగా మీ గౌరవాన్ని రాష్ట్రంలో నిలబెడతానని చెప్పి మీ అందరికీ నేను మాటిస్తున్నా. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 6 గ్యారంటీ పథకాలను తూచా తప్పకుండా పాటిస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ నెల 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసి 48 గంటలు తిరగక ముందే ఈ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలందరికీ, మా అమ్మలకు, అక్కలకు, చెల్లెలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి ఇలా మహిళలందరికీ ఒక సోదరుడిగా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నాడు. అంతేకాదు 10 లక్షల ఆరోగ్యశ్రీ బీమా పెట్టి ఏ దవాఖానలో ఏ జబ్బు వచ్చినా కూడా ప్రతి పేదోడికి అండగా ఉండాలని చెప్పి 10 లక్షల ఆరోగ్య బీమా తీసుకొచ్చింది మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని మీ అందరికీ చెప్తున్నా. రేపటి నుంచి డిసెంబర్ 28వ తారీఖు నుంచి జనవరి 6 వరకు ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెలో, ప్రతి పట్టణంలో, ప్రతి గూడెంలో ప్రజా పరిపాలన ద్వారా మీకు 6 గ్యారంటీల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తాం. ఇలా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టు 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేసి చూపిస్తామని చెప్పి మీ అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. ఈరోజు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పందికొక్కుల్లాగా
టీఆర్ఎస్ నాయకులు దోచుకున్నారు. ఈ రాష్ట్రాన్ని అప్రపాలు చేసిండ్రు, దివాలా తీసిండ్రు. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా వెనక్కి పోకుండా రేవంత్ రెడ్డి గారు మాటిచ్చిండ్రు. ఖచ్చితంగా 6 గ్యారంటీ పథకాలను ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని చెప్తున్నా. ఈ చొప్పదండి నియోజకవర్గాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అండదండలతో ఈ జిల్లాకు చెందినటువంటి మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, పెద్దలు జీవన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఈ చొప్పదండి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తాం. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టు ఈ చొప్పదండి నియోజకవర్గాన్ని ఈ రాష్ట్రంలోనే నంబర్ 1 నియోజకవర్గంగా ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ నేను మాటిస్తున్నా. ఈరోజు చొప్పదండి నియోజకవర్గం, చొప్పదండి పట్టణ కేంద్రానికి మొట్టమొదటిసారిగా వచ్చిన నాకు అపూర్వ స్వాగతం పలికిన మా సోదరులందరికీ, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నేను మనస్ఫూర్తిగా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన పెద్దలు కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ గుర్రం భూమిరెడ్డి గారు, అదేవిధంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పురం రాజేశం గారు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సోదరులు ముద్దం తిరుపతి గారు, మా కౌన్సిలర్లు మా గంగన్న గారు, మా కొట్టే అశోక్ గారు, అదేవిధంగా యువజన కాంగ్రెస్ నాయకులు కొత్తూరు ఇలా మరొక్కసారి మీ అందరు కూడా నేను శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.